అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో, ఈ సంక్రాంతి నుంచి అయితే మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ సంక్రాంతి డెఫినెట్‌గా ట్రైనింగ్ సెంటర్‌లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్‌గా ఉంటారు. ట్రైనింగ్ సెంటర్‌లో ఏందంటే ఏ చిన్న ఫెస్టివల్ అయినా ఏదైతే నేషనల్ హాలిడే ఉన్న ఫెస్టివల్ ఉంటదో, సో, దాన్నైతే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకంటే మనకి ఈ ట్రైనింగ్ సెంటర్‌లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! సో, 4 దిక్కులనైతే ఖచ్చితంగా కనబడతారు మనకాడ. సో, ఏదైతే నార్త్ ఈస్ట్ నుంచి గానీ, ఇప్పుడు అస్సాం నుంచి అస్సాం మాట్లాడే వాళ్ళు, మేఘాలయ, మణిపూర్ నుంచి గానీ, సో, ఇటు మహారాష్ట్ర నుంచి మరాఠీ మాట్లాడేవాళ్ళు, మన సౌత్ నుంచి తమిళనాడు, తమిళ్ వాళ్ళు, కేరళ నుంచి మలయాళం వాళ్ళు, కర్ణాటక నుంచి కన్నడ వాళ్ళు, గుజరాత్ నుంచి గుజరాతీ వాళ్ళు, రాజస్థాన్ నుంచి రాజస్థానీ వాళ్ళు, హర్యానా, జమ్మూ కాశ్మీర్ వీళ్ళందరూ చోట కలిసి ఒక ఫెస్టివల్ని డిఫరెంట్ ఇప్పుడు ఎలాగైతే మన దగ్గర సంక్రాంతి, పొంగల్ అని జరుపుకుంటున్నామో, సో, అదే ఇప్పుడు పంజాబ్లో లోహ్రీ అని జరుపుకుంటారు. సో, ఇలా ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క విధంగా కల్చర్